హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాలరీ. ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎస్క్యూఎల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ ఎస్క్యూఎల్ బేసిక్స్ అడుగుతుంది. సో లెట్స్ అండర్స్టాండ్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది అండ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఎస్క్యూఎల్ రాకముందు డేటాని హ్యాండిల్ చేయడం చాలా మాన్యువల్ ప్రాసెస్. కంపెనీస్ డేటాని మోస్ట్లీ ఫ్లాట్ ఫైల్స్ ఆర్ స్ప్రెడ్షీట్స్లో స్టోర్ చేసేవారు. రిలేషన్ లేకుండా డేటాని స్టోర్ చేయడం వలన సెర్చ్ చేయడం చాలా కష్టమయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ డీటెయిల్స్ ఒక ఫైల్లో, మార్క్స్ మరో ఫైల్లో ఉంటే రెండు కంబైన్ చేయడానికి మాన్యువల్ ఎఫర్ట్ అవసరమయ్యేది. రిపోర్ట్స్ జనరేట్ చేయడం, డూప్లికేట్ డేటాని అవాయిడ్ చేయడం చాలా హార్డ్ ప్రాసెస్. డేటా రిట్రీవల్కి మినిట్స్, సమ్ టైమ్స్ అవర్స్ ఆఫ్ టైం పట్టేది అండ్ ఈవెన్ ఎర్రర్స్ కూడా ఎక్కువగా ఉండేవి. సో దీన్ని రిసాల్వ్ చేయడానికి 1970s ఐబిఎంలో పనిచేసిన ఎడ్గర్ ఎఫ్ కాల్ అనే సైంటిస్ట్ రిలేషనల్ డేటాబేస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కాన్సెప్ట్ ద్వారా డేటాని టేబుల్స్ రూపంలో స్టోర్ చేయడం పాసిబుల్ అయింది. ఇన్ ద ఇయర్ 1974 డొనాల్డ్ చాంబర్లిన్ అండ్ రేమాండ్ బాయ్స్ ఇద్దరు కలిపి ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ని డిజైన్ చేశారు. ఇనీషియల్లీ దీన్ని సీక్వెల్ అని పిలిచేవారు. ఇన్ ద ఇయర్ 1979 ఒరాకిల్ కంపెనీ దాని ఫస్ట్ కమర్షియల్ ఎస్క్యూఎల్ వెర్షన్ని రిలీజ్ చేసింది. అండ్ ఫైనలీ ఇన్ ద ఇయర్ 1986 ఏఎన్ఎస్ఐ ఎస్క్యూఎల్ని అఫీషియల్ స్టాండర్డ్గా రికగ్నైజ్ చేసింది. అప్పటి నుండి ప్రతి మేజర్ డేటాబేస్ ఈ ఎస్క్యూఎల్ స్టాండర్డ్ ఫాలో అవుతుంది. సరే, అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇది డేటాబేస్తో మాట్లాడడానికి ఉపయోగించే లాంగ్వేజ్. దీని ద్వారా మనం డేటాని క్రియేట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు అండ్ డిలీట్ కూడా చేయవచ్చు. ఎస్క్యూఎల్ సింపుల్గా హ్యూమన్ లాంగ్వేజ్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బుక్స్ని మనం షెల్ఫ్లో అరేంజ్ చేస్తాం కదా, సబ్జెక్ట్ వైజ్ ఆర్ ఆథర్ వైజ్. అలాగే ఎస్క్యూఎల్ డేటాబేస్లో డేటాని నీట్గా అరేంజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టెస్ట్ కండక్ట్ చేసాం. ఆ టెస్ట్లో స్టూడెంట్స్ హూ స్కోర్ అబౌవ్ 90 అని మనకు తెలియాలి. 100 ఆర్ 200 రికార్డ్స్ ఉంటే మనం మాన్యువల్గా చెక్ చేస్తాం. ఒకవేళ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే టైం చాలా ఎక్కువ పడుతుంది అండ్ ఎర్రర్స్ కూడా ఎక్కువ వస్తాయి. సో ఇదే ఒకవేళ ఎస్క్యూఎల్లో అయితే సింపుల్గా ఇలా క్వెరీ రాస్తాం. ఈ సింగిల్ లైన్ ద్వారా థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ నుంచి కావాల్సిన డేటా సెకండ్స్లో ఫెచ్ చేయగలుగుతాం. ఇప్పటి వరల్డ్లో డేటా అన్నది ఎవ్రీథింగ్. కంపెనీస్ డెసిషన్స్, రిపోర్టింగ్, ఎనాలిసిస్ అన్నీ డేటా మీదే ఆధారపడి ఉన్నాయి. ఎస్క్యూఎల్ వలన డేటా హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అండ్ ఎఫిషియెంట్ కూడా. అసలు ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఫాస్ట్ డేటా రిట్రీవల్, క్వరీస్ ద్వారా రిపోర్ట్ జనరేట్ చేయడం, డేటా సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి. అండ్ ఆల్మోస్ట్ అన్ని మేజర్ డేటాబేసెస్ అయిన MySQL, ఒరాకిల్, పోస్ట్గ్రెస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్ ఇవన్నీ ఎస్క్యూఎల్ బేస్. ప్లేస్మెంట్స్లో ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండడం మ్యాండేటరీ. అసలు ఈ ఎస్క్యూఎల్ మన రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం అంటే, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో లాగిన్ డేటా, పేమెంట్స్ ఇవన్నీ ఎస్క్యూఎల్ మీదే రన్ అవుతాయి. వాట్సాప్లో మన చాట్స్ సేవ్ అవుతాయి కదా, అదంతా స్టోర్ అయ్యేది డేటాబేస్లోని. అమెజాన్లో మనం ఒక ప్రోడక్ట్ సెట్ చేస్తే దానికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి కదా, అదంతా బ్యాక్ ఎండ్ ఎస్క్యూఎల్ క్వరీస్ వల్లనే వస్తాయి. ఎస్క్యూఎల్ వలన డేటా హ్యాండ్లింగ్ ఈజీ అయింది. ఒక ఆర్గనైజేషన్కి మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్న క్వరీస్ ద్వారా అవసరమైన డేటా వెంటనే తీసుకోవచ్చు. ఇది కన్సిస్టెంట్, సెక్యూర్ అండ్ పవర్ఫుల్. దెన్ ఎస్క్యూఎల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు యూస్. ఇది ఒక స్టాండర్డైజ్డ్ లాంగ్వేజ్. ఎస్పెషలీ ఫర్ డేటా అనాలిసిస్కి ఇది చాలా ఎఫిషియెంట్. అండ్ ఆల్సో ఇట్ సపోర్ట్స్ డేటా సెక్యూరిటీ అండ్ ఇట్ వర్క్స్ విత్ ఆల్ మేజర్ డేటాబేసెస్. సో ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాం, ఈ సెషన్లో ఏం నేర్చుకుందాం అనేది. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది 1970s
ఇంట్రడ్యూస్ చేశారు ఐబిఎం. ఎస్క్యూఎల్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ రిలేషనల్ డేటాబేసెస్. ఇది మనకి క్రడ్ ఆపరేషన్స్ లైక్ క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్ చేయగలం. ఎస్క్యూఎల్ అనేది డేటా రిట్రీవల్ ఫాస్ట్గాను, ఈజీగాను అండ్ మోర్ సెక్యూర్గాను చేసింది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటీ కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది మనకు కొంచెం ఎస్క్యూఎల్ బేస్డ్ నాలెడ్జ్ ఉండాలి అని. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం డేటాబేసెస్, టేబుల్స్ అండ్ కీస్ గురించి డీటెయిల్గా చూద్దాం.